అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలి, మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది మీతో మాట్లాడక. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరితో కలిసి నేను మాట్లాడుతున్నాను. ఇంత గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? అసలు కారణం అయితే వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఫస్ట్ అయితే నేను వీడియోస్ ఆపేయడానికి గల కారణం అయితే మీకు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అయితే మీరు అది వినండి. అందరిలాగే యూట్యూబ్ చూస్తున్నప్పుడు నేను కూడా యూట్యూబ్ ఎందుకు చేయకూడదా అనేసి నేను వీడియో స్టార్ట్ చేశానండి. వీడియో స్టార్ట్ చేసిన ఒక 3 మంత్స్లో నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలా త్వరగా క్లిక్ అయ్యాను నా వీడియోస్ అన్నీ. ఆల్మోస్ట్ నేను 56 వీడియోస్ చేశాను. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ మనీ ప్లాంట్ అయితే ఇంకా చాలా ఇష్టం అండి ఇంట్లో పెట్టుకోవడం. సో అందుకని నేను మనీ ప్లాంట్స్ కాడలు కొంచెం కట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ చెప్పానండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అందరూ చాలా సపోర్ట్ చేశారు. నా వీడియోస్ చూసిన వెంటనే ఫోన్ చేసి మరీ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. నీ వాయిస్ ఓవర్ చాలా క్లారిటీగా ఉంది, చాలా బాగా చేస్తున్నావని నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. సో అలాగా నా వీడియోస్ రన్ అవుతూ వచ్చాయండి. అలాగే మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేసేవారు అండి. ఇప్పుడు కూడా నేను మనీ ప్లాంట్ రెడీ చేసుకుంటుంటే మా హస్బెండ్ కట్ చేస్తాననేసి ఆయన చాలా హెల్ప్ చేస్తారు. నాకు అన్ని విషయాల్లో చాలా చాలా హెల్ప్ చేస్తారండి. చూడండి, ఇప్పుడు మా హస్బెండే కట్ చేస్తున్నారు ఇండోర్ ప్లాంట్స్ మేము రెడీ చేసుకుంటుంటే. నేను చేసిన అన్ని వీడియోస్కి మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఫ్యాన్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. చాలా తక్కువ టైంలో నాకు 400 సబ్స్క్రైబర్స్ అండ్ 2000 అవర్స్ వాచ్ టైం వచ్చిందండి. అలాంటి టైంలో నేను వీడియోస్ ఆపేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఇంట్లో చిన్న పిల్లలు, ఇంట్లో వర్క్, స్ట్రెస్, ఇవన్నీ కారణాల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి నేను వీడియోస్ మధ్యలోనే ఆపేసినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యేదాన్ని. అప్పటి నుంచి నేను యూట్యూబ్ చూడటం అయితే మానేశానండి. ఈ విషయం మీరైతే చాలామంది నమ్మకపోవచ్చు, బట్ అది నిజమండి. నేను యూట్యూబ్ చూసా అంటే నాకు ప్రతి క్షణం నాకు చాలా బాధ అనిపించేది, నేను మధ్యలోనే ఆగిపోయాను అనేసి. సో అది గుర్తొస్తుంది అనేసి నేను యూట్యూబ్ అయితే చూడటమే మానేశానండి. కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మిరాకిల్ అయితే జరిగిందండి నా వీడియోస్కి. ఏంటని అనుకుంటున్నారా? అదేంటంటే నేనైతే వీడియోస్ చేయడం ఆపేస్తాను, కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ చాలామంది నా వీడియోస్ చూడటం అయితే అస్సలు ఆపలేదండి. నేనైతే చెక్ చేయడం, నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఏంటని చెక్ చేయడం అయితే చాలా రోజులైంది. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి నేను అస్సలు దీన్ని పట్టించుకోలేదండి. ఈ మధ్య రీసెంట్గా ఒక 2 డేస్ బిఫోర్ నేను ఒకసారి వైట్ స్టూడియో చెక్ చేశానండి. అందులో నా వీడియోస్ చాలా బాగా రన్ అవుతున్నాయి, చాలామంది చూస్తున్నారు. అది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను వీడియోస్ ఆపేసి దగ్గర 1 ఇయర్ అవుతుంది, కానీ నా వీడియోస్ మాత్రం బాగా రన్ అవుతున్నాయి. చాలామందికి నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయి. అంటే నేను ఏదో ఒకటి మళ్ళీ చేయాలి అనేది నాకు బాగా మంచి పట్టుదల, మంచి ఆశ అనేది నాలో కలిగిందండి. సో అందుకే నేను మళ్ళీ మీతో కలిసి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మన వీడియోస్ చాలామందికి ఉపయోగపడుతున్నాయి అంటే మనకు సంతోషమే కదా. సో రేపటి నుంచి నేను మీతో ఎప్పుడు టచ్లోనే ఉంటాను. నా వీడియోస్ ముందు ఎలా ఆదరించారో ముందు కూడా అలాగే నాకు సపోర్ట్ చేస్తారని, నాతో ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా మనీ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్ మేము చేసి పెట్టుకుంటాను నేను. సో ఇవి చూడండి, ఇలా నేను 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటాను. ఇది నేను 1 వీక్ బ్యాక్ పెట్టానండి వాటర్ పోసి. చూడండి ఎలాగ రూట్స్ వచ్చాయో, చాలా బాగా రూట్స్ వస్తాయి. నేను ఇంట్లో సెల్ఫ్లో, ఫ్రిడ్జ్ మీద, టీవీ దగ్గర, టేబుల్ మీద, అలా ఇండ్లు మొత్తం మనీ ప్లాంట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇలాగే నేను రెడీ చేసి పెట్టుకుంటాను. గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఆల్మోస్ట్ 10 డేస్ వరకు ఇవి ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత చూడండి ఎయిర్లు ఎలా వచ్చాయో, రూట్స్ చాలా బాగా వస్తాయి. అప్పుడు నేను తర్వాత కుండీల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను మట్టి వేసి. మొక్కల్ని బాగా పట్టించుకుంటే కదండి మొక్కలు బాగా గ్రోత్ అవుతాయి. అలాగే ఇప్పటి నుంచి మన ఛానల్ నేను బాగా పట్టించుకుంటాను. నాకు మన ఛానల్ కూడా అలాగే గ్రోత్ అయ్యేలాగా మీరు మంచి సలహాలు, సూచనలు నాకు ఇవ్వండి. నాకు కామెంట్స్ చేయండి. మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్.